నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అరటికాయ మసాలా కూర ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. మా కడప సైడ్ ఈ అరటికాయలతో పులుసులు, తాలింపులు, అలాగే మసాలా కూరలు కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. ఈ కూర వేసుకొని అన్నం తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది ఈ కూర వేసుకొని తిన్నారంటే 2 ముద్దలు ఇంకా ఎక్స్ట్రాగానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ అరటికాయ మసాలా కూర నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నాను. వీటిని బాగా గమనించండి. మార్కెట్లో దొరికి అరటికాయలు కాదు, ఇవి పల్లెటూరులో అయితే దొరుకుతాయి. ఇంకొకవేళ ఈ అరటికాయలు దొరికితే ప్రిపేర్ చేసుకోండి. ఈ అరటికాయలు మనం అరటిపండ్లు తింటూ ఉంటాం కదా, అవే అండి, పచ్చివి ఇవి, అంతే, ఇంకేం లేదు. ఎక్కువ ముదిరినవి కాకుండా లేతవి తెచ్చుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ ఒక పాత్రలో నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. అలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఈ అరటికాయ ముక్కలకు సరిపడా కొద్దిగానే వేసుకోండి సాల్ట్. చూపించిన అరటికాయని పైన పీల్ తీసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను సర్కిల్ షేప్లో కట్ చేశాను. మీకు ఇంకా చిన్న చిన్నవి కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. 3 అరటికాయలని శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళల్లో వేశాను. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ అరటికాయలు అనేది చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఒక 7 మినిట్స్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించామంటే ఉడికిపోతాయి. స్టవ్ వెలిగించేసి అరటికాయలు పాత్ర పెట్టి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. పొట్టు తీసేసిన 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చూపించిన పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది చిప్పలో సగం ఉంటుంది. నేనేం పైన ఉన్న పీల ఏం తీయలేదు, అలానే కట్ చేసి వేసాను. 1/2 టేబుల్ స్పూను కారపొడి వేసాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసాను. అలాగే జీలకర్ర వేయించలేదండి, పచ్చిదే, 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ఒక 2 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసేసి నీళ్లు పోసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కూరకు సరిపడా 3 టమోటాలు, 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనము మసాలా గ్రైండ్ చేసుకుని టమోటా, ఉల్లిపాయని కట్ చేసుకునే లోపు అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. అరటికాయ అయితే ఇక్కడ ఉడికిపోయింది. ఒక స్ట్రైనర్లో వేస్తున్నాను. నీళ్ళన్నీ ఉడికిపోవాలి. ఆ నీళ్లు కూరకి వేసుకోకూడదు. అరటికాయ ముక్కలు చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మసాలా వేయించుకుందాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ చూపించిన ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసాను. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేయించాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించితే సరిపోతుంది. నెక్స్ట్ చూపించిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కూరకు సరిపడా కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేస్తున్నాను. టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ఇక్కడైతే టమోటాలు మగ్గిపోయాయి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేయాలి. నెక్స్ట్ అందులో కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ అరటికాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కదా, అప్పుడు వేసిన అరటికాయ ముక్కలకు సరిపడా మాత్రమే ఇప్పుడు కూరకు సరిపడా వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, మసాలా పచ్చి వాసన పోయి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించాలి. మసాలా ఎంత బాగా వేగితే కూర అంత బాగుంటుంది. ఈ కూరే కాదండి, ఏ కూరైనా కూడా మనం వేసిన మసాలాలు బాగా వేయించుకుంటే ఏ కూరైనా బాగా వస్తుంది. ఇక్కడైతే మసాలా వేగిపోయింది. వేగిన తర్వాత మనము ఉడికించిన అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి మనకు ప్రాసెస్ ఇక్కడ నుంచి ఏం పెద్దగా ఉండదు, తొందరగా అయిపోతుంది. మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కాబట్టి అందులోనే 1 గ్లాసు నీళ్ళు వేసి బాగా తిప్పేసి కూరలు అయితే వేసాను. ఈ టైంలో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకోండి. దాన్ని బట్టి కూర గట్టిగానో పలుచగానో వస్తుంది. నేనైతే ఇక్కడ గట్టిగానే చేసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు నీళ్ళు వేసి బాగా మిక్స్ చేశాను. కూర బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత అనేది కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోండి, పొంగి కింద పోకుండా ఉంటుంది. అరటికాయ ముక్కలు మసాలాలో కొద్దిసేపు కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూర అయితే దగ్గర పడింది, అరటికాయ ముక్కలు కూడా ఆల్రెడీ ఉడికించుకున్నవే. ఇక్కడ అరటికాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. కూరని ఒకసారి బాగా కిందికి పైకి అరటికాయ ముక్కలు విరిగిపోకుండా ఒకసారి బాగా కలిపేయమంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. కొత్తిమీర లేనప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు పైన వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి, సరిపోతుంది. వేడి మీద పచ్చి కరివేపాకు వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది.
దీనిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఇది రైస్లోకే కాకుండా రాగి సంగటి, చపాతీ, ఫుల్కా, రోటీలోకి ఈ కూర చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఈ అరటికాయలతో మసాలా కూర తయారు చేసుకోకుంటే ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకొని అరటికాయ మసాలా కూర రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.